హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఆస్పిరెంట్స్. లాస్ట్ వీడియోలో మనము ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ పార్ట్ 1 చేసాము. పార్ట్ 1లో మనము ఎండింగ్ ఎక్కడిచ్చామంటే నెపోలియన్ బోనపార్టేని కన్జర్వేటివ్స్ అనేవాళ్ళు డిఫీట్ చేశారు. డిఫీట్ చేసి మరలా పాత బర్బన్ డైనెస్టీ ఏదైతే ఉందో ఆ డైనెస్టీ నుంచి కింగ్ లూయిస్ అనే అతన్ని మరలా ఫ్రాన్స్కి మరలా కింగ్గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ కింగ్ లూయిస్ వచ్చిన తర్వాత ఫ్రెంచ్ సొసైటీలో ఏమేమి మార్పులు జరిగినాయి అనేది ఈరోజు చూద్దాం. అదేవిధంగా ఫ్రెంచ్ సొసైటీ యొక్క ఏదైతే రెవల్యూషన్ అనేది జరిగిందో ఫ్రెంచ్ సొసైటీలో ఈ యొక్క రెవల్యూషన్ అనేది మిగతా కంట్రీస్ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీక్ వార్ ఆఫ్ గ్రీక్, దట్ ఈస్ గ్రీస్, జర్మనీ, అలాగే ఇటలీ. ఈ విధంగా ఈ కంట్రీస్ కూడా ఫ్రాన్స్ అనేది ఒక ఆదర్శంగా నిలిచింది. సో ఈరోజు మిగతా టాపిక్ చెప్దాం. ఆఫ్టర్ కింగ్ లూయిస్ ఫిలిప్ వచ్చిన తర్వాత ఫ్రెంచ్ సొసైటీలో ఏం జరిగిందంటే ముఖ్యంగా 1830 నుంచి బాగా విపరీతమైన ఎకనామిక్ హార్డ్షిప్స్ అనేవి ఫేస్ చేయడం జరిగింది. ఎందుకంటే బాగా బ్యాడ్ హార్వెస్ట్, పంటలు అనేవి సరిగా పండకపోవటం, మరియు ప్రకృతి వైపరీత్యాలు రావటము, ఈ విధమైన ఇబ్బందులు. మరలా స్మాల్ ప్రొడ్యూసర్స్, అంతకుముందు ఇండస్ట్రియలైజేషన్కి బిఫోర్ ఫ్రెంచ్ సొసైటీలో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఎవరు చేశారంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్స్, స్మాల్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ప్రొడక్షన్ అనేది చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ రావటం వల్ల మ్యాన్ మేడ్ గూడ్స్ నుంచి మిషనరీ మేడ్ గూడ్స్ వైపు యూరోప్ సొసైటీ అనేది మెల్లిమెల్లిగా వెళ్ళసాగింది. సో ఈ స్మాల్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు కూడా ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవడం జరిగింది. ఇంకొకటి ఏం జరిగిందంటే ఇన్ ద ఇయర్ 1848లో ముఖ్యంగా ఈ ఫ్రాన్స్ యొక్క పాపులేషన్ అనేది విపరీతంగా పెరగడం జరిగింది. సో ఆ విపరీతంగా పెరగడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క ఉన్న జనాభా కంటే జాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో బేసికల్లీ జనాభా ఎక్కువ ఉండి ఉద్యోగాలు తక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది అరైజ్ అవుతుంది. ఈ విధంగా మరలా కింగ్ యొక్క కొన్ని అతని యొక్క డెసిషన్స్ అనేవి కూడా ప్రజలకి కోపం తెప్పించడం జరిగింది. ఏమేంటి అంటే సేమ్ లైక్ నెపోలియన్ బోనపార్ట్ ఏ విధంగా చేశాడో హై ట్యాక్సెస్, మరలా సెన్సార్షిప్, మరలా ఈ రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోవడము, మరలా ఈ బ్యాడ్ హార్వెస్ట్ వచ్చినప్పుడు పీపుల్కి సపోర్ట్ చేయకపోవడము, ఈ విధంగా చేయబట్టి మరలా ఏమైందంటే ఫ్రెంచ్ సొసైటీలో ఈసారి అతిపెద్ద రెవల్యూషన్ అనేది జరిగి ఏం చేసిందంటే ఈ కింగ్ లూయిస్ ఫిలిప్ అనే అతను మొత్తానికి రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఈ కింగ్ లూయిస్ ఫిలిప్ అనే స్థానంలో ఫ్రెంచ్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా మారిపోయింది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు రిపబ్లిక్గా మారిన తర్వాత ఒక నేషనల్ అసెంబ్లీ అనేది ఫామ్ చేసుకున్నారు. ఆ నేషనల్ అసెంబ్లీ ఫామ్ చేసుకొని ప్రజెంట్ డే మోడర్న్ సొసైటీస్ ఎలా అయితే మనకి డెమోక్రసీలో ఫంక్షన్ అవుతున్నాయో అదేవిధంగా ఈ ఫ్రెంచ్ సొసైటీ అనేది మొత్తానికి ఒక రిపబ్లిక్గా మారిపోయింది. ఈ విధంగా ఫ్రెంచ్ సొసైటీ అనేది ఫస్ట్ మొనార్క్ రూలు, ఆ తర్వాత డెస్పాటిజం, అదే మన నెపోలియన్ బోనపార్టే రూల్, తర్వాత మరలా మొనార్కీ రూల్, ఆ తర్వాత రిపబ్లిక్ రూల్. ఈ విధంగా ఫ్రెంచ్ సొసైటీ అనేది మార్పులు చెందుతూ వచ్చింది. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది మిగతా యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళు ఇంకొక నేషన్గా
అంటే అంతకుముందు కింగ్డమ్లో ఉండేవి, ఇప్పుడు రాజ్యాల నుంచి వేరే ఇండిపెండెంట్ నేషన్ స్టేట్గా మారటానికి ఈ రివల్యూషన్ అనేది వీళ్ళకి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు మనం గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఈ గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో అంతకుముందు ఈ గ్రీస్ అనే కంట్రీ ఏమైందంటే ఒటోమన్ ఎంపైర్లో భాగంగా ఉండేది. ఎప్పటి నుంచి? సిన్స్ 15th సెంచరీ ఇది గ్రీక్ అనేది ఒటోమన్ ఎంపైర్లో భాగంగా ఉండేది. ఒటోమన్ ఎంపైర్ అంటే ముస్లిం రూలింగ్ కంట్రీస్ లైక్ ప్రజెంట్ డే టర్కీ. సో వీళ్ళు గ్రీక్స్ అనేవాళ్ళు ఈ ఫ్రాన్స్ యొక్క రెవల్యూషన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని 1821 నుంచి వాళ్ళు స్ట్రగ్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఈ లార్డ్ బైరన్ అనే ఒక ఇంగ్లీష్ ఫేమస్ పోయిట్ ఉండేవాడు ఆ టైంలో. అతను ఏం చేశాడంటే ఈ గ్రీక్ పీపుల్కి ఇండిపెండెన్స్కి సపోర్ట్ చేయడం కోసం అతను పబ్లిక్ ఫండ్స్ అనేది రైజ్ చేశాడు. రైజ్ చేసి ఈ ఒటోమన్ ఎంపైర్కి వ్యతిరేకంగా యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే 1824లో చనిపోయాడు. చివరికి ఒటోమన్ ఎంపైర్ ద ట్రీటీ ఆఫ్ కాన్స్టాంటినోపిల్లో భాగంగా ఈ గ్రీస్ ఏదైతే ఉందో ఈ గ్రీస్కి 1832లో ఇండిపెండెన్స్ అనేది ప్రకటించారు. సో గ్రీక్ అనేది ఏమైందంటే 1832 ఇన్ ద ఇయర్ 1832లో ఇది ఇండిపెండెన్స్ సాధించుకుంది. నెక్స్ట్ మనం చూస్తే మెయిన్ ఆఫ్టర్ ఫ్రాన్స్ తర్వాత యూరోపియన్ సొసైటీలో ముఖ్యమైన కంట్రీ ఏంటంటే జర్మనీ. ఈ జర్మనీ అనేది అంతకుముందు ఏదైతే కింగ్డమ్లో ఉందో కింగ్షిప్ రూల్లో ఉందో అప్పుడు ఇది జర్మనీ అనేది 39 స్టేట్స్ ప్రజెంట్ డేలో మనం తీసుకుంటే 39 స్టేట్స్గా చిన్న చిన్న ముక్కలు భాగంగా ఉందన్నమాట. జర్మనీ 39 స్టేట్స్ కన్ఫెడరేషన్ అంటారు. ఈ విధంగా ఉండేది జర్మనీ అనేది. అయితే ఈ ఫ్రాన్స్ రెవల్యూషన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏం చేశారంటే మిడిల్ క్లాస్ యూత్, నిన్న చెప్పుకున్నాం కదా, ఈ ఫ్రాన్స్ రెవల్యూషన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జాకబిన్ క్లబ్స్ అనేవి ఫామ్ చేసుకున్నామని నిన్న చెప్పాను కదా యూరోపియన్ సొసైటీలో మిగతా కంట్రీస్. దాంట్లో భాగంగా జర్మనీలో కూడా కొన్ని సొసైటీస్ ఏర్పడ్డాయి, సీక్రెట్ సొసైటీస్ క్లబ్స్ ఏర్పడ్డాయి. ఆ క్లబ్స్లో మిడిల్ క్లాస్ యూత్ ఏం చేశారంటే జర్మనీలో ఫేమస్ ప్లేస్ ఒకటి ఉంటుంది ఫ్రాంక్ఫర్ట్ అని. ఆ ఫ్రాంక్ఫర్ట్లో సెయింట్ పాల్ చర్చ్ అని ఒకటి ఉంటుంది. ఆ సెయింట్ పాల్ చర్చ్ దగ్గర వీళ్ళు గ్యాదరింగ్ అయ్యారు. ఎప్పుడు 18th May 1848లో వీళ్ళు గ్యాదరింగ్ అవ్వటం అనేది జరిగింది. వీళ్ళు గ్యాదర్ అయ్యి జర్మన్ నేషనల్ అసెంబ్లీ అనే దాన్ని ఫామ్ చేశారు. అయితే ఈ జర్మన్ నేషనల్ అసెంబ్లీ అనేది ఎవరైతే మొనార్క్ ఉన్నారో కింగ్ మరియు నార్మల్ పెజన్స్ ఉమెన్ వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే మొనార్కీకి ఈ కింగ్డమ్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. ఈ పెజన్స్ వీళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఇక్కడ ఎవరైతే 831 పీపుల్ ఉన్నారో రూల్ చేయాలనుకున్న వాళ్ళు ఓన్లీ బిలాంగ్స్ టు మిడిల్ క్లాస్ పీపుల్. అంటే ఈ రైతుల్ని ఈ రాజ్యంలో అధికారంలో భాగం కానివ్వలేదు. ఓన్లీ మిడిల్ క్లాస్ యూత్ మాత్రమే రాజ్యాధికారం చేపట్టుకున్నారు. సో వీళ్ళు ఈ మిడిల్ క్లాస్ యూత్ ఫామ్ చేసిన జర్మన్ నేషనల్ అసెంబ్లీ అనే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏమైందంటే ఉమెన్ అనేవాళ్ళు దే డిమాండెడ్ ఫర్ ద ఓటింగ్ రైట్స్. ఇప్పుడు దాకా కూడా జర్మన్ సొసైటీలో ఓన్లీ మేల్స్కి మాత్రమే ఓటింగ్ రైట్ ఉండేది. వీళ్ళు కూడా ఏం చేశారంటే మేము సమాజంలో భాగమే, సో మాకు కూడా ఓటింగ్ రైట్స్ అనేవి కావాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఈ మొత్తం రివల్యూషన్ ఏమైందంటే ఈ మొనార్క్ అక్కడ ఉన్న లోకల్ కింగ్ మరియు ల్యాండ్ లార్డ్స్
ఈ పెద్ద పెద్ద హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ని పొసెస్ చేసుకునే వాళ్ళు మనం ఏమంటామంటే జంకర్స్ అంటాం. జంకర్స్ మరియు కొన్ని ప్రాంతాల్లో, యూరోపియన్ ప్రాంతాల్లో వీళ్ళని అరిస్టోక్రైట్స్ అని కూడా పిలిచేవాళ్ళు. మనం జర్మన్ సొసైటీలో భాగంగా వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జంకర్స్ అనే పేరుతో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అదర్ యూరోపియన్ సొసైటీలో ఏమని పిలిచేవాళ్ళు అని కనుక క్వశ్చన్ వస్తే మీకు వాళ్ళని అరిస్టోక్రాట్స్ అని పిలిచేవాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ డే ఉన్న జర్మనీకి ఇండివిజువల్ కంట్రీగా ఫామ్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఒట్టోమన్ బిస్మార్క్. ఈ ఒట్టోమన్ బిస్మార్క్ అనే వ్యక్తి కారణం. ఇతను ఏం చేశాడంటే 7 యుద్ధాలు చేశాడు వరుసన. ఏ కంట్రీల మీద? ఆస్ట్రియా, డెన్మార్క్ అనే కంట్రీస్ మీద యుద్ధాలు చేసి మొత్తానికి యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ జర్మనీ అనేది ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, 39 స్టేట్స్ కన్ఫెడరేషన్, ఒక సమాఖ్య, 39 చిన్న చిన్న ఇండివిజువల్ రాజ్యాల యొక్క సమాఖ్య. మన ప్రజెంట్ డేస్ ప్రకారం చూసుకుంటే స్టేట్స్, 39 స్టేట్స్ యొక్క కన్ఫెడరేషన్. అయితే మొత్తానికి ఇన్ ద ఇయర్ 1871 జనవరిలో మొత్తానికి ఈ జర్మనీ అనేది ఇండిపెండెంట్ స్టేట్గా మారడం జరిగింది. దీనికి వీళ్ళు ఎవరిని హెడ్గా పెట్టుకున్నారంటే కింగ్ విలియం I. ఇతన్ని జర్మన్ ఎంపరర్గా ప్రకటించుకున్నారు. అతన్నే మనం ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం అంటే కైజర్. కైజర్ అనే పేరుతో పిలుస్తాం. ఇతనికి పట్టాభిషేకం ఎక్కడ జరిగిందంటే వర్సలీస్ అనే ప్రాంతంలో ఈ ఎవరైతే కింగ్ విలియం I ఉన్నాడో అతనికి పట్టాభిషేకం చేసి ఈ జర్మన్ కన్ఫెడరేషన్కి మనకి కింగ్గా ప్రకటించుకున్నారు. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంకొక కంట్రీ ఏంటంటే ఇటలీ. యూరోపియన్ సొసైటీలో ఇంకొక ముఖ్యమైన కంట్రీ ఇటలీ. ఇది మిడ్ ఆఫ్ ద 19th సెంచరీలో ఏమైందంటే 7 స్టేట్స్గా ఉండేది. అంటే ఇప్పుడున్న యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అప్పుడు లేదు. ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంటే ఈ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ విధంగా నేషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఇలా 7 ముక్కలు భాగాలు తీసుకుంటే మనము ఈ నార్త్ను ఒకళ్ళు రూల్ చేసేవాళ్ళు, సెంటర్ని ఒకళ్ళు రూల్ చేసేవాళ్ళు, సౌత్ను ఒకళ్ళు రూల్ చేసేవాళ్ళు. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ఇటలీ మాత్రమే ఈ ప్రిన్స్లీ స్టేట్ కదా. ఎవరైతే ఇటాలియన్ ప్రిన్స్ ఉన్నారో కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ II అనే అతను, ఇతని రూలింగ్లో ఉండేది. ఈ నార్త్ ఆఫ్ ఇటలీ ఎవరి రూలింగ్లో ఉందంటే ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్. ఈ హ్యాబ్స్బర్గ్ అనేది ఈ ఫ్రాన్స్ సొసైటీలో బర్బన్ డైనాసిటీ ఎలా ఉందో ఇక్కడ కూడా హ్యాబ్స్బర్గ్ అనే డైనాసిటీ ఉంది. వీళ్ళు ఆస్ట్రియన్ కంట్రీకి చెందిన వాళ్ళు. సో నార్త్ ఆఫ్ ఇటలీ అనేది ఆస్ట్రియన్ హ్యాబ్స్బర్గ్ ఎంపైర్లో భాగంగా ఉండేది. మళ్ళా కమింగ్ టు సెంటర్ ఆఫ్ ఇటలీ ఎవరి చేతిలో ఉందనంటే పోప్. మనం చెప్పుకున్నాం కదా, యూరోపియన్ సొసైటీలో 18th సెంచరీలో ఆర్ 19th సెంచరీలో ముఖ్యంగా చర్చ్ రూల్ అనేది కూడా మెయిన్ ఫోకస్డ్గా ఉండేది. సో ఈ సెంటర్ ఆఫ్ ఇటలీ అనేది పోప్ అధికారంలో ఉండేది. ఈ సౌత్ ఆఫ్ ఇటలీ అనేది బర్బన్ డైనాసిటీ ఉంది. స్పెయిన్లో కూడా వాళ్ళ రాజ్యం ఉండేది. ఈ స్పెయిన్కి సంబంధించిన బర్బన్ డైనాసిటీ అనేవాళ్ళు ఈ సౌత్ ఆఫ్ ఇటలీని వీళ్ళు రూల్ చేయడం జరిగింది. అయితే ఈ ఇటలీని యూనిఫికేషన్ చేయడం కోసం ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే గెసెప్పి మాజిని. వాడుక భాషలో మనం కామన్గా ఇతన్ని జోసెఫ్ మాజిని అనే పేరుతో కూడా పిలుచుకుంటారు. సో ఇతను ఏం చేశాడంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జాకబిన్ క్లబ్స్ అనే ఫామ్ చేసుకుని అని చెప్పాం కదా. అలాగే ఇతను ఇటలీలో ఏం చేశాడంటే యంగ్ ఇటలీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ యంగ్ ఇటలీలో మిడిల్ క్లాస్ యూత్, చిన్న చిన్న పెజన్స్ యూత్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇతను యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీని సాకారం చేయడంలో ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ ఈ కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ II అనే అతను ఏం చేశాడంటే
ఈ విధంగా అయితే యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ సాధ్యం కాదని చెప్పేసి ఇతనికి ఒక కేవర్ అనే ఒక అధికారి ఉండేవాడు. ప్రజెంట్ మనం డెమోక్రసీలో చూసుకుంటే ఒక చీఫ్ మినిస్టర్ అనుకోవచ్చు ఇతన్ని. ఈ కేవర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అనే మూమెంట్కి ఇతను ఈ లెడ్ ద మూమెంట్. ఎవరి హెల్ప్ తీసుకున్నాడంటే ఫ్రాన్స్ హెల్ప్ తీసుకొని ఈ ఆస్ట్రియన్ ఫోర్సెస్ ఏదైతే ఉందో నార్త్ ఆఫ్ ఇటలీని రూల్ చేసే ఆస్ట్రియన్ ఫోర్సెస్ని ఇతను డిఫీట్ చేయగలిగాడు. తర్వాత గిసెప్పి గారిబాల్డి ఇతను ఏం చేశాడంటే కొంతమంది వాలంటీర్స్, ఎవరెవరు ఈ వాలంటీర్స్లో ఎవరెవరు ఉన్నారంటే పెజాంట్స్ మరియు డైలీ లేబరర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ వర్కర్స్, మన అగ్రికల్చర్ వర్కర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళని ఈ వాలంటీర్స్ మనం ఇంకొక పేరుతో ఏం పిలుచుకుంటాం అంటే ఫేమస్ పేరు రెడ్ షర్ట్స్, ఎర్ర చొక్కా దళం అని పిలుచుకునేవాళ్ళు ముందుగా. అయితే వీళ్ళ సహాయంతో ఏం చేశాడంటే ఈ సౌత్ ఆఫ్ ఇటలీని రూల్ చేసి ఎవరైతే ఉన్నారో ఈ స్పానిష్ బర్బన్ డైనెస్టీని ఇతను సక్సెస్ఫుల్గా ఇటలీ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. తర్వాత ఫైనల్లీ ఏం జరిగిందంటే 1861 ఇయర్లో మనకి కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ II అనే అతన్ని ఇటలీకి హెడ్గా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, ఇంతటితో మెయిన్ పార్ట్ ఆఫ్ మనకి ఫస్ట్ లెసన్లో ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మనం మోస్ట్లీ కవర్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మనకి షార్ట్స్ రూపంలో, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో మిగతా ఏదైతే లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ ఉన్నాయో లైక్ స్ట్రేంజ్ కేస్ ఆఫ్ బ్రిటన్, మళ్ళీ కొన్ని కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చెప్పలేకపోవడం జరిగింది డ్యూ టు టైం కన్స్ట్రెయింట్. అవన్నిటి మనం ఏం చేద్దామంటే షార్ట్స్ రూపంలో చెప్తాం. ఏమిటి లైక్ అరిస్టోక్రాట్స్, లిబరల్స్, ఇక్కడ జుల్వరిన్ క్లబ్ అనేది ఒకటి ఉండేది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనం ఏం చేద్దామంటే షార్ట్ రూపంలో చేద్దాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే చూసిన మీరు మాత్రమే కాకుండా ఇంకా ఎవరైతే మన తెలుగు కమ్యూనిటీ ఉన్నారో ఎంటైర్ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన ఎంటైర్ తెలుగు కమ్యూనిటీకి ఈ టాపిక్ ఎవరైతే బాగా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే బాగా మనం స్క్రూటినీ చేసి ఎంతో లోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం స్క్రీనింగ్ చేసి ఫైనల్గా ఈ విధంగా ఏదైతే మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఉందో అది మాత్రమే ఫైనల్గా మనం డ్రా చేసి ఇక్కడ బోర్డు మీద పెట్టడం జరిగింది. సో ఇది మన కంక్లూజన్ అనుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ మనం యూట్యూబ్ షార్ట్స్ రూపంలో చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.